భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు పరమేశ్వరుని ధ్యానిస్తూ భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సంగీత విద్వాంసురాలు చావలి సూర్యకుమారి, గాయకులు కూచి భాస్కరరామం, ఉద్గళ సుబ్బారావు, గంప కృష్ణవేణి సత్కళవాహిని సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. ఉదయం చిన్నారులకు నిర్వహించిన సంగీత పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి రవి బహుమతుల సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుంచిక లక్ష్మి, పావని, లక్ష్మీకృష్ణ, సత్కళవాహిని సభ్యులు పాల్గొన్నారు. మహాభాగ్యకారుడు గోపరాజు వెంకట సుబ్బారావు గారు కాకినాడలో ఒక కలెక్టర్ స్థానంలో నిర్వహించి ఒక వాగ్గేయకారుడిగా చంద్రరేఖనిచ్చిన మహదేవ శంభో గారు వారి పాటలు కూడా గానం చేయడం జరుగుతుంది. రాత్రి 8 నుంచి 10:30 వరకు మళ్ళా కళాకారులు ఆసక్తి గారు విడిగా గానం చేస్తారు. ఈ యొక్క హరినామస్మరణ 2 సమయం జరుగుతుంది. రాత్రి గంట పాటు అలనాటి భక్తి సినీ సంగీతాన్ని మరి ఘంటసాల గారిని, మరి బాల సుబ్రహ్మణ్యం గారిని, బాలమణికృష్ణ గారిని, పీసు లీల గారిని, జిక్కి గారిని, భానుమతి గారి వంటి మహనీయులు మరి ఏలోకాలు ఉన్నారు. వారిని ఇప్పుడు జీవించున్న పి సుశీల్ గారు, జానకి గారు, చిత్ర గారు వంటి మహనీయుల సంగీతంలో చక్కటి భక్తి పాటలు గానం చేయడం జరుగుతుంది. 12 గంటలకు లింగోత్సవ కాలంలో మా సభ్యులు శ్రీ కేవీ రామకృష్ణరావు గారు, శారద గారు దంపతిచే లింగోత్సవ కాల పూజా కార్యక్రమం, అభిషేకాలు జరుగుతాయి అని తెలియజేసుకుంటూ పట్టణ భక్తులందరూ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.